ఇప్పుడొక మంచి విషయం విందాం. స్వచ్ఛత లేని స్నేహాల వెంట, విలువ ఇవ్వని బంధాల వెంట, బాధ్యత లేని బాంధవ్యాల వెంట, అబద్ధాలు చెప్పే అనుబంధాల వెంట నువ్వు ఎంత పరిగెత్తినా ఒంటికి ఆయాసం, మనసుకు ఆవేదనే మిగులుతుంది. మనసు చంపుకుని అలాంటి బంధాల వెంట నడిచే కంటే మౌనంగా దూరం ఉండటమే మంచిది. అవునంటారా కాదంటారా? స్వచ్ఛత లేని స్నేహాలు ఎందుకండి? వాళ్ళకు అవసరం ఉన్నంత వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. అదే కదా చెప్పింది. అలాగే విలువ ఇవ్వని బంధాలు, ఒక ఇంట్లో ఉంటూ కూడా విలువ ఇచ్చుకోలేము ఒకళ్ళనొకళ్ళం. ఎవరైనా మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళ ముందే మనం అరిచేసుకుంటూ ఉంటాం, అరుస్తూ ఉంటారు మనని. అలాంటి బంధాలు మనకెందుకండి? మనకు విలువనిచ్చే ఉండాలి. అలాగే వెంట అబద్ధాలు చెప్పే అనుబంధాలు, అబద్ధాలు చెప్పే అనుబంధాలు ఎందుకు? కొంపలు గోల్చడానికి తప్పితే. సో ఇలాంటివన్నీ అందుకని